మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను మీద మోసుకొనెను. ఇంకో ట్రాన్స్లేషన్లో మ్రాను అనగా ఇస్ ఎ ట్రీ. He died on the tree. నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. చెల్లి చదివిన దాంట్లో మ్రాను అని ఉంది. మ్రాను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. 1 Peter 2:24. He himself bore our sins in his body on the tree, that we might die to the sin and live to righteousness. By his wounds you have been healed. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. He himself bore our sins in his body on the tree. మ్రాను పైన. గమనించవలసిన సత్యం, యేసు ప్రభు వారు అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24 మళ్ళొకసారి చదువు తల్లి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, జాగ్రత్త వినాలి, మీరు అండర్లైన్ చేసుకోవాలి బైబిల్ ఉంటే, మన పాపములు నా పాపములు అందు అది మ్రాను మీద మోసుకునేది, సిలువ మీద. He bore our sins. ఇంగ్లీష్లో బాగుంది. He himself bore our sins in his body on the tree, that we might die to sin and live to righteousness. పాపముకు మనం చనిపోవాలి, నీతిగా జీవించాలి. అడుగుతున్న ప్రశ్న, పాపముకు చనిపోయారా? నీతిగా జీవిస్తున్నారా? యేసు ప్రభు శిలువలో చేసిన త్యాగమును, యేసు ప్రభు ఆయన మ్రానుపై చెట్టుపై ఏలాడుతూ ఆఖరి మాట వరకు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్న ప్రభువును నువ్వు తలుచుకున్నావా? ఎరిగావా? యేసు ఎవరో తెలుసా? యేసు ఏం చేశాడో తెలుసా? యేసు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నీవు నేను ఉండవలసిన స్థానం, అమ్మా ప్రీతముడు ప్రిచలమా, నీవు నేను ఉండవలసిన స్థానము ఆయన భరించాడు. You and I need to be crucified on that cross. But God took our place because he loves you so much. The gospel ఏంటో తెలుసా? Jesus loves you. యేసు ప్రభు ఈ లోకమును ఎంతగా ప్రేమించును అనగా తన ఏకైక కుమారుని లోకమునకు పంపించాడు. God so loved the world that he gave his only begotten son. He loves you. నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయా, ఈ శుభ శుక్రవారము నువ్వు తెలుసుకోవాల్సిన సత్యము, దేవుడు నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు. God loves you so much. Too much. నువ్వు అనుకోవచ్చు, అన్న నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు నన్ను మోసం చేశారు. చెల్లెమ్మను అనవచ్చు, తమ్ముడు అనవచ్చు, నన్ను హృదయాంతరంగముగా నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేశాడు, ఎంతగానో ప్రేమించిన భార్య నన్ను మోసం చేసింది, ఎంతగానో ప్రేమించిన భర్త నన్ను మోసం, తల్లిదండ్రులు తోబుట్టులు నన్ను మోసం చేశారు అన్న పాస్టర్ గారు అని అనవచ్చు. కానీ ఒక మాట చెప్పాలి, ఈరోజు ఎవరు మోసం చేసినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా, నిన్ను విడవను ఎడబాయను అనే దేవుడున్నాడు. నీ గురించి చనిపోయిన దేవుడు. నోబడీ విల్ డై ఫర్ యూ. మాటలు చెప్తారు అంతే, నీ గురించి చనిపోతానని. ఎవరు చనిపోరు నీ గురించి, ఎవరు ప్రాణం పెట్టరు. నీ గురించి ప్రాణం పెట్టింది ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు ఎవరు అనగా యేసు ప్రభు. ఆయన యేసు ప్రభు సిలువలో మరణించాడు. సిలువలో మరణించడం ద్వారా మనకు పాపక్షమ. సింపుల్. ఈరోజు నేను ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ అండ్ కన్ఫ్యూజ్. సింపుల్. రక్షణ ఏంటి అనగా యేసు ప్రభు వారు సిలువలో మరణించారు కాబట్టి నీకు నాకు రక్షణ. యేసు ప్రభు వారు సిలువలో మరణించారు కాబట్టి ఆయన శరీరములో పొందిన గాయం, యెషయా భక్తుడు అదే అంటున్నాడు, ఆయన శరీరంలో పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ఇక్కడ కూడా అదే రాయబడింది చూడండి. అక్కడ 24వ వచనంలో మనం చూసినట్లయితే, బై హిస్ వూండ్స్ యు హావ్ బీన్ హీల్డ్. బై హిస్ వూండ్స్, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుచున్నారు. ఈరోజు దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా? శారీరక వ్యాధి, మానసిక వ్యాధి, ఆర్థిక వ్యాధితో బాధపడుతున్నావా? నీకు ఇచ్చే శుభకరమైన వార్త ఈరోజు, నీకు ఏది అర్థం కాకపోయినా ఆయన గాయములలో, ఆయన శరీరములు పొందిన గాయములలో నీకు స్వస్థత, నీకు విడుదల. గాడ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ యు టుడే. అంధకారములోంచి, బంధకములోంచి విముక్తి కలుగును గాక. దేవుడు నిన్ను స్వస్థపరచబడును గాక. శారీరకంగా మానసిక ఒత్తిడి కింద నువ్వు వెళ్తుంటే, డిప్రెషన్, యాంగ్జైటీ కింద నువ్వు వెళ్తుంటే దేవుడు నిన్ను విమోచించును గాక. ఎందుకనగా సిలువలో ఉన్న రక్తము విలువ నీకు తెలియాలి. సిలువలో విలువ నీకు తెలుసా?